ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కన్నీళ్లు ఇంకిపోయినా వారి మనసులు మాత్రం బరువు తగ్గడం లేదు. మనసుకు సమాధానం చెప్పుకోలేక, జవాబు చెప్పాల్సిన వారితో మాట్లాడలేక అనుక్షణం ఆవేదనకు గురవుతున్నారు. కొడుకు కోసం తల్లి, భర్త కోసం భార్య, తండ్రి కోసం పిల్లలు, ఇలా బంధాలు మిగిల్చిన జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. మా వాళ్లు ఏమయ్యారు అంటే నేటికి సమాధానం చెప్పలేని దురవస్థ వారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. నాలుగు నెలల క్రితం అదృశ్యమైన AN-32 విమానం ఏమైంది అనే ప్రశ్నకు మౌనమే సమాధానంగా నిలుస్తోంది. విధి నిర్వహణ కోసం వెళ్తున్న ఆ విమానంలో గల్లంతైన 29 మందిలో 8 మంది విశాఖవాసులే ఉన్నారు. AN-32 ఏమైందో నేటికి మిస్టరీగానే ఉండటం వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్దల జాడ తెలియక 4 నెలల నుంచి వారంతా నరకం అనుభవిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆదుకుంటామన్న హస్తాలేవి ఇప్పుడు దరిచేరకపోవడం వారి దుఃఖాన్ని మరింత పెంచుతోంది. విధి నిర్వహణలో గల్లంతైనా కుటుంబ సభ్యులకు కనీసం జీతాలు అందటం లేదంటే వారెలాంటి దురవస్థలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. నెల రోజుల తరువాత జీతాలు కూడా ఇవ్వకపోవడం వారి పట్ల అధికారులు ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారన్నది కళ్లకు కడుతోంది. తమవారు తప్పక తిరిగి వస్తారనే నమ్మకంతోనే వారు ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులు వెతికి గాలింపు నిలిపివేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా చెప్పుకోలేనంత ఘోరం లెక్క అనుకుని ఘోరంగా ఉన్నాం. ఎందుకంటే పిల్లలు అడుగుతున్నారు, డాడీ ఆన్ డ్యూటీ మీద వెళ్ళారన్నసు కదా, ఇంకా రాలేదు, ఇంకా ఫోన్లు చేయలేదు, ఏమయ్యిందని వారు అడిగితే వాళ్ళకి చెప్పలేకపోతున్నాం జవాబు. పిల్లలకి ఏం చెప్పాలి, ఏ పొజిషన్లో ఉన్నా, ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాం అమ్మని వాళ్ళకి తిరిగి క్వశ్చన్ లేదు, ఆ క్వశ్చన్ కూడా జవాబు చెప్పలేకపోతున్నాం. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము. తినడానికి కూడా కష్టమైపోయిన పొజిషన్లో ఉన్నామంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. ఇంక మేము ఇంకేం చెప్పలేమన్నమాట. కాదు, మాకు చర్చింగు శాలరీ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ రిక్వెస్ట్ అడుగుతున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం అంతే. గవర్నమెంట్ మేము అనటం లేదు, రిక్వెస్ట్. వస్తారని ఆశతో ఉన్నాం కాబట్టి అదర్గా ఎక్కడైనా ఉండొచ్చేమో, ఏ అడవులోనే ఉండొచ్చేమో, వీళ్ళేమి ఇచ్చేసారేమో, జంప్ అయిపోయి వెళ్ళారేమో అనేసి ఒక ఆశతో ఉన్నాం. వస్తారని ఒక ఆశతో ఉన్నా కానీ మనుషులు ఏదో అయిపోయారని మాత్రం మనసుకు అనిపించడం లేదు. వస్తారని ఆశతోనే ఈ 4 నెలలు కంప్లీట్ అయిపోయి 5వ నెల వచ్చింది. ఈ 5 నెలలు కూడా వస్తారని ఒక ఆశతోనే మేము బతుకుతున్నాం. నమ్మి చిన్నారావు గారండి, మా తాతయ్య గారు. తను వాళ్ళ వైఫ్ 22nd వెళ్ళారు, ఇలా పడిపోయింది అన్నారు. కొన్ని రోజులు అయితే సెర్చింగ్ చేశారు, ఇప్పటికి ఏం తెలియలేదు. ఇప్పుడు ఆపేశారంట. ప్రూఫ్ అయితే ఏం లేదు. ప్రూఫ్ తెలియకుండా ఎలా ఆపేస్తారని మేము అంటున్నాం అన్నమాట. మాకైతే హెల్ప్ కావాలి. ఏంటి, ఏం జరిగింది, ఎలా ఏమనేది కావాలన్నమాట. ఒక్కలే తేవాలి, మిగతా 15 మెంబర్స్ ఉన్నారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. మా తాతయ్య తేవాలి. మా తాతయ్య మీద మేము అందరం డిపెండ్ అయ్యి ఉన్నాం. మా ఫాదర్ కూడా లేరు. అతను తెస్తే ఇంట్లో అంతా జరుగుతుంది ఏమనేది దేనికైనా. ఇప్పుడు అతను లేరు, ఎంత ఇబ్బంది పడుతుందో. అతను కావాలండి మాకు. తమ వారు చనిపోయినట్లుగా సంతకాలు పెట్టి ఇవ్వాలంటూ అధికారులు కోరుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏమయ్యారో తెలియని వారిని చనిపోయినట్లుగా ఎలా భావించగలమని వారు ఆవేదనతో అడుగుతున్నారు. తిరిగి గాలింపు చేపట్టాలని, AN-32 విమానం ఆచూకీ కనిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పటి వరకు తమ కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యతను NAD అధికారులే తీసుకోవాలని కోరుతున్నారు. అక్కడి నుంచి నెల రోజులైంది, ఇంకా రావడం మానేశారు. నెల వెళ్ళిపోయి 2వ నెల వచ్చింది, వాళ్ళు లెటర్ పట్టుకొచ్చారు. దీని మీద సంతకాలు పెట్టండి, మీకు 6 నెలల్లోపు అన్నీ మేము మీకు రావాల్సిన బెనిఫిట్లన్నీ వస్తాయి, మీరు పెట్టండి అని అన్నారు. మేము పెట్టలేదు. మేము అందరమే ఆలోచించుకొని పెడతాము అని చెప్పాము అనమాట. అది నిన్న మళ్ళీ రమ్మంటే నిన్న వెళ్ళామన్నమాట. నిన్న వెళ్ళిన తర్వాత కూడా సంతకాలు పెట్టమన్నారు. పెట్టడంలో ఇబ్బంది ఏమీ లేదమ్మా, మీరు ఏది కావాలంటే అది మీ పక్కన మేము ఉండి మేము సాధిస్తాము, మీరేం భయపడకండి, సంతకాలు పెట్టండి అనేసి అన్నారనమాట. మాకు రావాల్సినవి ఎలాగ బెనిఫిట్లు వస్తాయి, మీరు అన్నా వస్తాయి, అనకపోయినా వస్తాయి. అయితే మాకు ఎంప్లాయ్మెంట్ ప్రొసెషన్ కావాలని మేము అడిగామన్నమాట. మాకు ఒక పాప ఉంది, 5 years పాప, 1st standard చదువుతుంది. మా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. మాకు వెనక సపోర్ట్ కూడా ఏమి లేదు. ప్రెజ్యూమ్డ్ డెత్ అని డిక్లేర్ చేయమంటున్నారు. ఆ విధంగా మేము ఏ విధంగా సైన్ చేస్తాం? వితౌట్ ప్రూఫ్ మేము ఎలా సైన్ చేయగలము? మాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. అవి మేము అథారిటీస్కి మేము చెప్పుకోవాలి, హెల్ప్ వాళ్ళ నుంచి మాకు కావాలి అని. అండ్ మేము CGM గారిని వీళ్ళని అడిగినా మాకు క్లారిటీ ఏమి రాలేదండి. అందుకనే మేము హెల్ప్ కావాలి అని అడుగుతున్నాం.
విధి నిర్వహణ కోసం విమానమెక్కిన వారి ఆచూకీ గల్లంతైతే కనీసం వారి కుటుంబ సభ్యుల పోషణకు జీతాలు కూడా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోగా నిబంధనల పేరుతో వారిని సంతకాలు పెట్టమని ఒత్తిడి చేయడం, లేకపోతే ఏమీ చెయ్యలేమని చేతులెత్తేయడం బాధిత కుటుంబాలను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.